పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును కాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము కీర్తనల గ్రంథం 91వ సంకీర్తన 11వ వచనం. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము సంరక్షణ దూతలు. ప్రియులారా, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును అని 11వ వచనములో చూస్తున్నాం. ప్రియులారా, సాతాను యేసును అరణ్యములో శోధించినప్పుడు ఈ వాగ్దానాన్ని ఉదహరించాడు. ఈ వాగ్దానం మన భద్రత గురించి మాట్లాడుతుంది. ప్రియులారా, దూతలను మనం చూడలేం, అయితే వారు దేవుని దూతలుగా, సేవకులుగా మనకు సహాయం చేస్తున్నారు. మనం దేవుని చిత్తములో ఉన్నప్పుడు ఆయన సైన్యం మనలను సంరక్షిస్తుంది. సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. పరలోక సైన్యం ఆయన స్వాధీనములో ఉంది. ప్రియులారా, నక్షత్రాలు, గ్రహాలు, సమస్త విశ్వమంతా ఆయన అధికారానికి లోబడి ఉంది. అయితే వాటికంటే గొప్ప సృష్టి అయిన ఆయన వేవేల దూతలు మనకు పరిచర్య చేయ నిమిత్తము నియమించబడి ఉన్నారు. దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డ ఆయన చిత్తములో ఉన్నప్పుడు అతని పని పూర్తయ్యే వరకు అతడు అమర్త్యుడే. ఇది మన బాధ్యతను మనకు చూపుతుంది. దేవుని బిడ్డలారా, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు అంటే మీరు ఆయన చిత్తంలో ఉన్నారు. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు అని 9వ వచనంలో చూస్తాం. మీరు దేవుని హత్తుకొని ఆయనతో నివసిస్తున్నప్పుడు నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు అని ఆయన అంటున్నారు. ప్రియులారా, అంటే మనకు గాయాలేమీ కావని కాదు, మనకెలాంటి హాని జరగదని కాదు. లోయ వంటి అనుభవాలు, పోరాటాలు, కష్టాలు మనకు ఎదురు కావచ్చు. ప్రియులారా, మన భద్రత, మన బాధ్యత మనలను విజయ తీరం చేరుస్తాయి. దేవుడు మనకు ఎలాంటి విజయాన్ని అనుగ్రహిస్తాడు? వాక్యములో మనం చూస్తున్నాం, నీవు సింహములను, నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను, భుజంగములను అనగద్రొక్కెదవు అని. ఇక్కడ సాతాను సింహముగాను, సర్పముగాను వర్ణించబడ్డాడు. మనం ప్రభువును హత్తుకొని ఉన్నాం గనుక ఆయన సత్యము మనకు కేడెముగాను, డాలుగాను ఉన్నది. కనుక మనం విజయం సాధిస్తున్నామని కీర్తనకారుడు చెబుతున్నాడు. ప్రియులారా, మనం ఆయనకు మొరపెట్టినప్పుడు ఆయన మనకు జవాబిస్తాడు. మన బాధ్యతలను మనం నిర్వర్తించినప్పుడు ఆయన మనకు భద్రతనిస్తాడని తెలిస్తే మనకెంతో ఆశ్చర్యం కలుగుతుంది. కనుక దూతలు మన సహాయం కొరకు, కాపుదల కొరకు పంపబడిన దేవుని సేవకులు. దూతలను గురించి, వారి పరిచర్యను గురించి మీరు ఆలోచించినప్పుడు దేవుని చిత్తములో నిలిచి ఆయనను హత్తుకొని ఉండడం మీ బాధ్యత అని మీరు మనస్సులో ఉంచుకోవాలి. ప్రియులారా, ఆయన దూతల అదృశ్య పరిచర్యను బట్టి సాతానుపై విజయం సాధించడానికి వారు చేస్తున్న సహాయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిందాం. దైవాశీర్వాదములు పొందుకుందాం. దేవుడు మిమ్మును, మీ కుటుంబాన్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా యేసయ్య, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. రాత్రంతయు కాపాడారు, ఉదయం లేచి మిమ్మల్ని స్తుతించే భాగ్యం ఇచ్చినందుకు నీ స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి, మీ ప్రసన్నత మాకు దయచేయండి. నేటి మా పనులలోనూ, ప్రయాణములలోనూ, పరిచర్యలోనూ మీరే తోడుగా ఉండండి.
కృపమేడ. ఎంతోమంది ప్రభువా రక్షణ లేక నశించిపోతున్నారు. వారికి రక్షణ భాగ్యాన్ని ఇవ్వండి. మారు మనస్సు లేని వారికి మారు మనస్సునివ్వండి ప్రభువా. అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. సమస్యలతో ఉన్న వారికి సమాధానమనివ్వండి ప్రభువా. చదువుకుంటున్న బిడ్డలను మీరు దీవించండి. చిన్నారి బిడ్డలు, యవనస్తులు, పెద్దవారు, వృద్ధాప్యములో ఉన్నవారు ప్రతి ఒక్కరిని దీవించండి. ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలను మీరు దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాను. పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించని నాయన తండ్రి. నూతన ఆశీర్వాదములు ప్రభువా నీ ప్రియ బిడ్డలకు మెండుగా మీరు అనుగ్రహించండి. ఈ దినదీవెనలతో ప్రభువా మమ్మల్ని నింపమని, మీరే తోడై ఉండుమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.